అందరికీ నమస్కారం. నా ఈ చిన్ని జీవితం కొత్త అడుగు వేస్తుందండి. నేను మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం కాబోతున్నాను. నేను నా యూట్యూబ్ ఛానల్‌లో నాకు తెలిసినవి కొన్ని పుణ్యక్షేత్రాలు కానియ్యండి, వంటలు కానియ్యండి, అన్నిటినీ మీకు ఎంటర్‌టైన్‌మెంట్ చేసే విధంగా ఉంటాయని చెప్పేసేసి నేను అనుకుంటున్నానండి. నేను ఈరోజు ద్రాక్షారామం గురించి చెప్తున్నాను. ద్రాక్షారామంలో మనం ఫస్ట్‌గా అనుకునేది ఏంటంటే, ఇక్కడ నమూనా గుడి అని ఒక చిన్న గుడిని నిర్మించారండి. అది చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది. దాని గురించి మీకు చెప్పాలంటే అసలు ముందు ఈ ద్రాక్షారామం గురించి చెప్పాలి. మన చుట్టూ ఎన్నో ప్రదేశాలు ఉంటాయండి. చాలా పురాతనమైనవి కూడా ఉన్నాయి. వాటిలో మనం పిలుచుకునే దక్షిణ కాశీగా పిలుచుకున్నటువంటి ద్రాక్షారామం పుణ్యక్షేత్రం గురించండి. ఈ పుణ్యక్షేత్రం చాలా ప్రసిద్ధి గాంచింది. పురాణాల్లో ఈ పుణ్యక్షేత్రం గురించి తారకాసురుడు మెడలో శివలింగాన్ని వేసుకొని తిరుగుతూ ఉండగా కుమారస్వామికి అది నచ్చక ఆ శివలింగాన్ని ఛేదించాడండి. అది 5 ముక్కలుగా విభజన అయ్యి 5 ప్రదేశాల్లో పడిందని చెప్పేసి అవి పంచారామ క్షేత్రాలు అంటారండి. ఆ పంచారామ క్షేత్రాల్లోది ఈ ద్రాక్షారామం కూడా. అయితే మనము దీని గురించి చాలా సింపుల్‌గా చెప్పుకోవాలంటే, పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏ తల్లిదండ్రికైనా కోపం వస్తుంది కదండీ! అలానే దక్షుడికి కూడా పార్వతీదేవి మీద కోపం వచ్చిందండి. అందుకోసం అని చెప్పేసి దక్షుడు ఒకరోజు యజ్ఞాన్ని చేస్తూ ఆ యజ్ఞానికి పార్వతీదేవిని పిలవలేదండి. సరేలే కోపతాపాలన్న తర్వాత మామూలే కదా, మా పుట్టింటి వాళ్ళే కదా, పిలవకపోతే ఏమైందని చెప్పేసి పిలవని పేరంటానికి వెళ్ళిందండి. ఎప్పుడైనా ఎవరైనా పిలవని పేరంటానికి వెళ్ళనే కూడదని ఇది ఒక నిదర్శనం అండి. పుట్టింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆమెని పలకరించకపోగా అవమానించారు. అది తట్టుకోలేక అక్కడ తండ్రి చేస్తున్నటువంటి ఆ యజ్ఞానికి ఆమె ఆహుతయింది. ఆమె ఆహుతైన విషయము శివుడు తెలుసుకున్నాడు. తెలుసుకొని కోపోద్రేకుడయ్యి వీరభద్రుని సృష్టించాడు. దక్షయజ్ఞాన్ని నాశనం చేయమని చెప్పాడు. పార్వతీదేవి శరీరంలో ప్రవేశించిన శివుడు రుద్రకాలుడై విలయతాండవం చేశాడు. అలా చేస్తూ ఉండగా విష్ణుమూర్తి ఆయన్ని 18 ముక్కలుగా ఖండించాడండి. ఎందుకంటే ఆయన ఒక కోపాన్ని ఆపాలి కాబట్టి, ఇంకే విధంగా ఆయన ఆగలేడు కాబట్టి అలా చేశాడు. అవే మన అష్టాదశ శక్తిపీఠాలుగా చెప్తూ ఉంటారండి. వాటిలో 12వ శక్తిపీఠం మాణిక్యాంబ అమ్మవారండి. ద్రాక్షారామం ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, దక్షుడు యజ్ఞం చేసి ఆ అమ్మవారు ఆహుతైపోయి శివుడు కూడా ఆమెలో ప్రవేశించాడు కాబట్టి అది ఆ స్థల పురాణం ప్రకారము శివుడు ఇక్కడ భీమ రూపంలో స్వయంభుగా వెలిసి ఉన్నాడండి. ఈ దేవాలయం ఏకశిలతో నిర్మించారు. అంటే ఒకే రాయిని తీసుకొచ్చి దాన్ని నిర్మించారనమాట. ఇక్కడ వెనుకటి రోజుల్లో నవరత్నాలు కాసులుగా పోసేవాళ్ళంట. నేను మీకు ముందు చెప్పాను చూడండి, నమూనా గుడి అని. మన పూర్వీకులు 20 అడుగులు 15 అడుగులు ఉండేవాళ్ళంట. ఆ తర్వాత తరాల వాళ్ళు 10 అడుగులకు వచ్చారు. ఇప్పుడు 6, 7 అడుగులు ఉంటేనే ఇంత హైట్ ఉన్నారా? ఇంత హైట్ ఉన్న అమ్మాయికి పెళ్ళి ఎక్కడ కుదురుతుంది? అబ్బాయికి పిల్ల ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇలానే ఉండే కొద్దీ ఇప్పుడు మనము 5, 5.5 అలా ఉన్నామనుకోండి. ఫ్యూచర్ జనరేషన్ వచ్చేసేటప్పటికి, అంటే ఎప్పటికో ఎన్ని సంవత్సరాలకో తెలియదు కానీ లిల్లీ పుట్సు అయిపోతామంటండి మనమందరం అంటే మనమని కాదండోయ్, మానవులందరూ లిల్లీ పుట్స్ అయిపోతారంట. అప్పుడు అంత పెద్ద పెద్ద గుళ్ళు వాళ్ళు పూజలు చేసుకోలేరు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ నమూనా గుడిని దేవతలే నిర్మించారని అక్కడ ఉన్నటువంటి పూజారులు చెప్పడం జరిగిందండి. అది చెప్పి నేను మీకు చెప్తున్నాను, అది విని నేను మీకు చెప్తున్నాను. సో ఈ చిన్ని నమూనా గుడి చాలా ముచ్చటగా ఉందండి. అందులో చిన్ని శివలింగం, మన రూపాయి బిళ్ళంత శివలింగం ఉందండి. చాలా చూడదగ్గ ప్రదేశాల్లో ఇది కూడా చాలా అందమైన ప్రదేశం అండి. నా ఈ ఛానల్ని మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.